సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 120వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమా మతాః. అర్జునుడు వేసినటువంటి ప్రశ్న ఏమిటి? సగుణ భక్తి గొప్పదా, నిర్గుణ భక్తి గొప్పదా అని. ఎవరినైనా సరే ఈ ప్రశ్న మీరు అడిగారనుకోండి, సాధారణంగా సగుణ భక్తే గొప్పది అని అంటారు. ఎందుకంటే సగుణ భక్తిలోనే నానాత్వం ఉన్నది, అందం ఉన్నది. అధరం మధురం వదనం మధురం నయనం మధురం. నిర్గుణ ఈశ్వరుడికి ఆకారమే లేనప్పుడు రంగు రూపు శబ్ద స్పర్శ గంధాలకు అందనప్పుడు అతను ఎవరికి నచ్చుతాడు చెప్పండి? అసలు చాలా దర్శనాలు నిర్గుణ బ్రహ్మను అసలు ఒప్పుకోవు. ఈ ప్రశ్నకు అందరూ ఇచ్చే జవాబును పక్కన పెడితే అసలు జవాబు ఏమిటి అంటే, అసలు జవాబు ఈ ప్రశ్నే తప్పు. తప్పు ప్రశ్నకు సరి అయిన జవాబు లేదు కదా. ఇప్పుడు ఒక క్లిప్పు చూపించి దీని బరువు ఎన్ని కిలోమీటర్లు లేదా ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది అంటే ఎలా ఉంటుంది చెప్పండి? దానికి జవాబు చెప్పకుండా ప్రశ్న అడిగిన వాడిని ఎగాదిగా చూస్తారు. ఎందుకు? ఒక వస్తువు బరువుని కిలోమీటర్లలోనో సెంటీమీటర్లలోనో కొలవలేరు కాబట్టి. వాటిని దూరాన్ని కొలవడానికి వాడతారు. రెండు విషయాలు ఎన్నుకుని ఈ రెండింటిలో ఏది గొప్పది అనే ప్రశ్న అడగాలి అంటే అవి రెండు విషయాలు ఒకటే మాదిరిగా ఉండాలి. రెండు భిన్న విషయాలను పోల్చలేం. ఎవరైనా మీ ఇంటికి వస్తే ఏం తాగుతారు అని అంటారు. అంటే కాఫీ, టీ, పాలు లేకపోతే చల్లని పానీయం, వీటిలో ఏదైనా ఒకటి కోరుకుంటారు వారు. అలాగే ఎవరైనా పెద్దవారి ఇంటికి వస్తే గ్లాసులో తాగుతారా, కప్పులో తాగుతారా అని అడుగుతారు. అంటే ఏ పాత్ర కావాలి అనేది రెండో ప్రశ్న. అలా కాకుండా మీరు మీ ఇంటికి వచ్చిన వారిని గ్లాస్ కావాలా, కాఫీ కావాలా అని అడిగారనుకోండి, గ్లాసుకి గ్లాసులో ఉండే వస్తువుకి మధ్య పోలిక కుదరదు. అదేవిధంగా రెండు మార్గాలు ఉంటే ఏ మార్గంలో వెళ్ళాలనే సందేహం కలగవచ్చు. అలాగే రెండు గమ్యాలు ఉంటే ఏ గమ్యం అని అనుకోవచ్చు. మార్గమా గమ్యమా అని మీరు అనుకోలేరు. ఇంకో ఉదాహరణ చూద్దాం. రెండు ప్యాంట్లు చూపించి ఇందులో ఏది వేసుకోను అని మిమ్మల్ని ఎవరైనా అడగవచ్చు. అలాగే రెండు షర్ట్లు చూపించి ఏ షర్టు వేసుకోను అని అడగచ్చు. అంతేకాని ప్యాంటు వేసుకోనా షర్టు వేసుకోనా
అని అడగగలరా? అందువల్ల పోలిక ఎప్పుడూ కూడా రెండు సమానమైనటువంటి వస్తువుల మధ్య వస్తుంది. ఆ సూత్రం ప్రకారం సగుణ భక్తి నిర్గుణ భక్తులను ఎన్నడూ పోల్చలేం. ఎందుకంటే ఒక సాధన ఇంకొకటి సాధ్యం. సగుణ భక్తి సాధన, సాధనం అంటే మార్గం. మొదటి మెట్టు సగుణ భక్తి అనే మెట్టు ఎక్కి నిర్గుణ భక్తి అనే సాధ్యాన్ని చేరాలి. సగుణ భక్తి ద్వైతం, నిర్గుణ భక్తి అద్వైతం. సగుణ భక్తి భేదాన్ని చూపిస్తే నిర్గుణ భక్తి అభేదాన్ని చూపిస్తుంది. సగుణ భక్తి మార్గం అయితే నిర్గుణ భక్తి గమ్యం అవుతుంది. ఆ విధంగా ఎలా చూసినా సరే ఈ రెండింటి మధ్య సారూప్యత లేదు. సగుణ భక్తి లేనిదే నిర్గుణ భక్తి అసంభవం. నిర్గుణ భక్తికి రానిదే సగుణ భక్తి అసంపూర్ణం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సగుణ భక్తిలో ఉండి దాని ద్వారా నిర్గుణ భక్తికి రావాలి. నిర్గుణ భక్తిని అభేద అద్వైత జ్ఞానం అని అంటారు. ప్రతి ఒక్కరికి ప్రయాణం సగుణ భక్తి ద్వారా నిర్గుణ భక్తికి చేరుకోవడం. కాబట్టి రెండూ ముఖ్యమే. రెండూ సాధకునికి మేలు చేస్తాయి. ఒక రకం ఆహారం ప్రోటీన్లు ఇస్తే ఇంకో రకం ఆహారం కార్బోహైడ్రేట్లు ఇచ్చినట్టుగా ఒక ధ్యానం ఇచ్చే ఫలితాన్ని ఇంకో ధ్యానం ఇవ్వలేదు. అందువల్ల రెండు చేసి తీరాలి. రెండు రకాల ధ్యానాలు చేసి తీరాలి అంటే ఎలా చేయాలి? మళ్ళీ దానికి జవాబు కృష్ణ పరమాత్మే తర్వాత చెప్తాడు. రెండింటినీ ఒకేసారి సాధన చేయలేం. ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలి. పట్టభద్రులు అవ్వాలి అంటే స్కూల్కు వెళ్ళాలా, కాలేజీకి వెళ్ళాలా అంటే ఏం చెప్తారు? రెండు కావాలి అని అంటారు. రెండు కావాలి అంటే అయితే రెండింటికి ఒకేసారి వెళ్ళొచ్చా? పొద్దున స్కూల్కి వెళ్ళి సాయంత్రం కాలేజీకి వెళ్తాను అలా వెళ్ళొచ్చా అంటే ముందు స్కూలుకు వెళ్ళి అర్హత పొంది ఆ తర్వాత కాలేజీకి వెళ్ళి జ్ఞానాన్ని పొంది అప్పుడు పట్టభద్రులు అవ్వాలి అనే కదా చెప్తారు. సంస్కృతం 3 స్థాయిలలో బోధిస్తున్నారు అనుకోండి. ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి. ప్రాథమిక స్థాయిలో అక్షరాలు నేర్పిస్తారు. మాధ్యమిక స్థాయిలో కొన్ని అంశాలు నేర్పిస్తారు. ఉన్నత స్థాయిలో పాణిని సూత్రాలను నేర్పిస్తారు. 3 క్లాసుల్లోనూ ఒకేసారి కూర్చోలేరు కదా. ఒకటి నేర్చుకుని రెండవ దానికి వెళ్ళాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలి. అక్కడ కూడా మళ్ళీ సందేహం, ఏది ముందు నేర్చుకోవాలి? ముందు కాలేజీకి వెళ్ళి తర్వాత స్కూల్కి వెళ్ళొచ్చా? ముందు పాణిని వ్యాకరణ స్తోత్రాలను నేర్చుకుని ఆ తర్వాత అక్షరాలు నేర్చుకోవచ్చా అంటే అలా కుదరదు. దానికి ఒక పద్ధతి ఉన్నది. ప్రాథమిక స్థాయి నుంచి క్రమేపీ ఉన్నత స్థాయికి ఎదగాలి. స్కూల్ నుంచి కాలేజీకి రావాలి. ఇప్పుడు 2 ధ్యానాలు తీసుకుంటే సగుణ ధ్యానం నుంచి నిర్గుణ ధ్యానానికి రావాలి. సగుణ ధ్యానం చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రతలను కలుగజేస్తుంది. అందువల్ల సగుణ ధ్యానం చేసి చిత్తశుద్ధిని పొంది ఏకాగ్రతను పొంది అప్పుడు నిర్గుణ ధ్యానానికి రావాలి. అందువల్ల ఈ రెండింటిలో ఏది గొప్ప అనే ప్రశ్నే తప్పు. కానీ కృష్ణ పరమాత్మ అర్జున నువ్వు వేసిన ప్రశ్నే తప్పు అని అతన్ని కించపరచడు. కొంతమంది ఏదైనా ప్రశ్న అడిగే ముందు నా ప్రశ్న మీకు అర్థం లేనిదిగా కనిపించవచ్చు అని వారే ముందు చెప్పేస్తారు. అసలు ఏదైనా ప్రశ్నకు జవాబు తెలిసాక ఆ ప్రశ్న అర్థమైనదో అర్థం లేనిదో తెలుస్తుంది. కానీ జవాబు తెలిసేంత వరకు అది చాలా ముఖ్యమైన ప్రశ్నగానే అనిపిస్తుంది. ఆ విషయం గురువుకి తెలుసు. కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడి యొక్క ప్రశ్నను విమర్శించకుండా, అతన్ని చిన్నచూపు చూడకుండా దానికి జవాబు నర్మగర్భంగా తెలివిగా చెప్తాడు. సగుణ భక్తులు గొప్పవారు,
నిర్గుణ భక్తులు నన్ను పొందుతారు అని అంటాడు. ఈ నేపథ్యంతో ఇప్పుడు రెండో శ్లోకం యొక్క అర్థం చూద్దాం. శ్రీ భగవాను వాచ, భగవానుడు జవాబు చెప్తున్నాడు. మయి ఆవేశ్య మనః ఏ మాం ఉపాసతే. కొంతమంది భక్తులు నన్ను ధ్యానం చేస్తారు. మాం అంటే నన్ను. ఎటువంటి నన్ను? సగుణ మాం అని ఇక్కడికి మనం కలుపుకోవాలి. సగుణ ఈశ్వరుడు. ఈ రెండు స్థాయిల్లోనూ ఏదైనా అవ్వచ్చు. ఏకరూప ఈశ్వరుడైనా అవ్వచ్చు, అనేక రూప ఈశ్వరుడైనా అవ్వచ్చు. అనేక రూప ఈశ్వరుడికి ఇంకొక పేరు విశ్వరూప ఈశ్వరుడు. విశ్వరూప ఈశ్వరుడు కూడా సగుణ రూపంలోకే వస్తాడు. ఎలా చేస్తారట ఆ ధ్యానం? మై ఆవేశ్య, వారి మనస్సును నా మీదే నిలిపి, అంటే ఏకాగ్రచిత్తంతో ధ్యానం చేస్తారు. అంటే ఏదో ఒక రోజు చేసి 4 రోజులు మానేరు. నిత్యయుక్తా, నిరంతరం చేస్తారు. ఒక అంకిత భావంతో, క్రమం తప్పకుండా, ఒక తపనతో సగుణ ఈశ్వర ధ్యానం చేస్తారు. పరయా శ్రద్ధయా ఉపేత, వారికి నా మీద అత్యంత భక్తి శ్రద్ధలు ఏర్పడతాయి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఉపాసన చేస్తే లౌకిక ఫలితాల కన్నా కూడా ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. ఉపాసకునికి చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యత ఏర్పడుతుంది. ఈ మార్పు బాహ్యంగా కనపడకపోవచ్చు, కానీ ఈ ఉపాసకులు భగవంతుని మీద అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో సగుణ ఈశ్వర ధ్యానం చేస్తారు. తేమే యుక్త తమామత, అటువంటి సగుణ ధ్యానం చేసేవారు నిజంగా అత్యుత్తములు. ఇక్కడ సగుణ ఉపాసకులను కీర్తించి తర్వాత వచ్చే శ్లోకాల్లో నిర్గుణ ఉపాసకులు నన్ను పొందుతారు అంటాడు. అంటే ఈ రెండింటి మధ్య పోలిక లేదు అని చెప్పకనే చెప్తున్నాడు. ఏ త్వక్షరమనిర్దిశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కుటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఈ శ్లోకాల్లో నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసేవారిని వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. నిర్గుణ ఈశ్వరుడు అంటే నిర్గుణ బ్రహ్మ. ఈ నిర్గుణ బ్రహ్మ ధ్యానం జ్ఞానయోగ సాధనలో ఒక భాగం. ఈ అధ్యాయం మొదట్లో 5 రకాల భక్తిని గురించి చూసినప్పుడు జ్ఞానయోగాన్ని 5వ దశగా మనం చూసాం. జ్ఞానయోగాన్ని శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా పొందాలి అని కూడా చూసాం. నిధిధ్యాసనే నిర్గుణ ఈశ్వర ధ్యానం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే కృష్ణ పరమాత్మ యొక్క పారమార్థిక స్థాయి మీద ధ్యానం చేసే వారిని వివరిస్తున్నాడు ఇప్పుడు. ఏతు అక్షరం పర్యుపాసతే, కొంతమంది అక్షర బ్రహ్మ మీద ధ్యానం చేస్తారు. అక్షర బ్రహ్మ పరమం అని 8వ అధ్యాయంలో పేర్కొన్నాడు. అక్షరం బ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ. అక్షర బ్రహ్మ ఉపాసన శ్లోకాలు ఇక్కడ జ్ఞానయోగ శ్లోకాలుగా 3 నుంచి 5 వరకు మనం చూడొచ్చు. ఈ శ్లోకాలలో నిర్గుణ బ్రహ్మను వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ లక్షణాల వరస క్రమానికి అనుగుణంగా ఈ శ్లోకాలలోని పదాలను మనం చూద్దాం. అగోచరం, ఇంద్రియ అగోచరం, దాన్నే అవ్యక్తం అని అన్నాడు. నిర్గుణ బ్రహ్మ ప్రత్యక్ష ప్రమాణానికి అందదు. మనకున్న 5 ఇంద్రియాలకు 5 గుణాలు ఉన్నాయి. కన్ను రూపాన్ని చూడగలదు, చెవి శబ్దాన్ని వినగలదు, చర్మం స్పర్శను తెలుసుకోగలదు, ముక్కు గంధాన్ని పసికట్టగలదు, నోరు రుచిని తెలపగలదు. ఆ విధంగా మన పంచ ఇంద్రియాలు
శబ్ద స్పర్శ రూప రసగంధాలను తెలియజేస్తాయి. నిజానికి జగత్తుని, ప్రపంచం అనేది అందువల్లనే. ప్రపంచంలో 5 అంశాలు ఉన్నాయి. అవి శబ్ద స్పర్శ రూప రసగంధాదులు. మన ఇంద్రియాలను మూసుకుంటే ఈ 5 అంశాలతో కూడినటువంటి ప్రపంచం మాయమైపోతుంది. నిర్గుణ బ్రహ్మకు ఈ 5 అంశాలు ఉండవు. అంటే 5 ఇంద్రియాలకు అందదు. కృష్ణ పరమాత్మే తన సగుణ రూపం అపరా ప్రకృతి అని, అది మాయామానుష వేషం అని చెబుతున్నాడు. కొంతమంది ఈ మాయామానుష వేషానికి అతీతంగా ఎదిగి అవ్యక్త బ్రహ్మను ఉపాసన చేస్తారు. అచింత్యం అంటే మనో అగోచరం. కొన్ని విషయాలు కంటికి కనబడకపోయినా సరే మనసుకు తెలుస్తాయి. రాగద్వేషాలు, కామక్రోధాలు మనసుకు తెలుస్తాయి. అలాగే కొన్ని మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్లు మనసుకు అర్థం అవుతాయి. కానీ నిర్గుణ బ్రహ్మ అచింత్యం అని ఇంకో పిడుగు లాంటి వార్త వేశాడు కృష్ణ పరమాత్మ. నిర్గుణ బ్రహ్మ అలాంటి మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ లాంటిది కూడా కాదు. అనిర్వచనీయం, అనిర్దేశ్యం. నిర్గుణ బ్రహ్మ ఇంద్రియాలకు అందక, మనస్సుకు కూడా అందకపోతే ఆ నిర్గుణ బ్రహ్మను మాటలతో ఎలా వర్ణిస్తాం చెప్పండి? ఒక ఆబ్జెక్టుగా కంటికి కనబడే వస్తువులకు లేదా మనస్సుకు తెలిసే వస్తువులకు మనం ఏదో పేరు పెట్టగలం. ఉదాహరణకి కంటికి ఎదురుగుండా కనిపించే వస్తువులను పుస్తకం అనో మరేదైనో అని అనగలం. కానీ నిర్గుణ బ్రహ్మ కంటికి కనబడదు, మనస్సుకు అందదు. కాబట్టి వర్ణింపనలవి కాదు. అసలు అటువంటి వస్తువు ఏదైనా ఉందా అనే అనుమానం కూడా కలుగుతుంది. దేవతా వస్త్రాల్లాగా నిర్గుణ బ్రహ్మ లేదనే అంటారు కొంతమంది. ఎందుకు? ఇంద్రియాలకు అందని వస్తువు, మనసుకు అందని, మాటలకు అందని బ్రహ్మ ఎలా ఉంటాడు అని అంటారు వాళ్ళు. అప్రమేయం. నిజానికి ఈ 3 వర్ణనలను కలిపి బ్రహ్మను అప్రమేయం అని చెప్పచ్చు. అంటే ఆబ్జెక్ట్ కాదు అని అర్థం. ఇవన్నీ కూడా వస్తువుల్ని వర్ణించే ప్రమాణాలు. ఇంద్రియ విషయాలు ప్రత్యక్ష ప్రమాణం అని అంటారు. మనస్సు ద్వారా తెలుసుకునేవి అనుమాన ప్రమాణం, అనుపలబ్ధి లాంటివి ప్రమాణాలు. బ్రహ్మ ఈ 3 ప్రమాణాలకు అందడు. అంటే సర్వ ప్రమాణ అగోచరం. దానికి సాంకేతిక పదమే అప్రమేయం. అప్రమేయో ఋషికేశో పద్మనాభో అమర ప్రభు. విష్ణు సహస్రనామం. పద్మనాభో అమర ప్రభు అనాలా, పద్మనాభో మరప్రభు అనాలా అని ఎవరో అడిగితే ఇంకెవరో ఏదైనా అనొచ్చు అన్నారట. ఎందుకంటే విశ్వరూప దర్శనంలో అంతా భగవంతుడే అంటారు కదా. అలాంటప్పుడు భగవంతుణ్ణి అమరప్రభు అని అనవచ్చు, మరప్రభు అని కూడా అనవచ్చు. అమరప్రభు అంటే శాశ్వతం, మరప్రభు అంటే మరం అంటే తమిళంలో చెట్టు. అది పక్కన పెడితే బ్రహ్మ అప్రమేయం, సర్వవ్యాప్తం, దాన్నే సర్వత్రగం. నిర్గుణ బ్రహ్మ సర్వవ్యాపకం. బ్రహ్మను స్థూల వస్తువుగా తెలుసుకోలేం. అంటే అటువంటి బ్రహ్మ అసలు ఉందా అనే అనుమానం కలిగే అవకాశం ఉన్నది. అందువల్లనే వెంటనే కృష్ణ పరమాత్మ సర్వత్రగం అని అన్నాడు. నిర్గుణ బ్రహ్మ ఉండడమే కాదు, సర్వవ్యాపకం. ఎవరో భగవంతుడు ఎక్కడా లేడు అని రాస్తే దాని పక్కన చిన్న మార్పు చేశారు ఇంకోళ్ళు ఎవరో. భగవంతుడు ఎక్కడ లేడు అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. వేదాంతం ఆ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ నువ్వే అని అంటుంది. తత్వం అసి అంటుంది. అయితే ఆ విషయాన్ని మనం తర్వాత చూద్దాం.
సర్వత్రగం అంటే సర్వవ్యాపకం. ఆ తర్వాత అచలం. అచలం అంటే కదలిక లేదు. సగుణ కృష్ణ పరమాత్మ మధుర నుంచి ద్వారకకు వెళతాడు, ద్వారక నుంచి కురుక్షేత్రానికి వెళతాడు. కానీ నిర్గుణ బ్రహ్మకు రూపం లేదు కాబట్టి రూపం లేనిది సర్వవ్యాపకం. రూపం ఉన్నదానికి పరిమితి ఉంటుంది. ఉదాహరణకు ఈ గది నలుచదరంగా ఉందో త్రిభుజాకారంగా ఉందో తెలుసుకోవాలి అంటే ఈ గది యొక్క సరిహద్దుల్ని మనం చూడాలి. సరిహద్దుల గురించి మాట్లాడకుండా రూపం గురించి మాట్లాడలేం కదా. అంటే ఎక్కడ రూపం ఉంటే అక్కడ సరిహద్దు ఉంటుంది. బ్రహ్మకు రూపం అనే గుణం లేకపోతే బ్రహ్మకు సరిహద్దులు లేవు. నిర్గుణ బ్రహ్మ ఆకాశంలాగా సర్వగతం. ఆకాశం ఎలాగైతే ఒక చోటి నుంచి ఇంకొక చోటికి కదలదో అలాగా నిర్గుణ బ్రహ్మ కూడా ఒక చోట నుంచి ఇంకొక చోటికి కదలదు. మరి మనం చేసే షోడశోపచార పూజలన్నీ మాట ఏమిటి? భగవంతుణ్ణి ఆహ్వానిస్తాం, ఉపచారాలు చేస్తాం, మళ్ళీ ఉద్వాసన చేస్తాం. మనం చేసే ఈ ఉపచారాలు సగుణ ఈశ్వరునికి రాకపోకలు ఉంటాయి. సగుణ ఈశ్వరుణ్ణి వ్యావహారిక స్థాయిలో కొలుస్తాం. కానీ పారమార్థిక స్థాయిలో నిర్గుణ ఈశ్వరుడికి రాకపోకలేమీ లేవు. అందువల్ల అచలం, అనంతం. ఆ విధంగా సర్వత్రగం, అచలం దేశ పరిచ్ఛేదరహితాన్ని సూచిస్తాయి. దీనికి ఇంకొక పదం అనంతం. ఆ తర్వాత నిర్వికారం, దాన్నే కూటస్థం అన్నాడు. కూటస్థం అంటే నిర్వికారం, మార్పు లేనటువంటిది. శరీరానికి షడ్వికారాలు ఉంటాయని చూసాం. అవి అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అస్థి అంటే అవ్యక్తంలో ఉండడం, జాయతే అంటే పుట్టడం, వర్ధతే అంటే వృద్ధి పొందడం, విపరిణమతే అంటే పరిణామం చెందడం, అపక్షీయతే అంటే క్షీణించడం, వినశ్యతి అంటే నశించడం, అంటే మరణించడం. అందువల్ల కాలంలో ఉన్న దేనికైనా సరే దాని మీద కాలప్రభావం పడుతుంది. అది కాలం యొక్క కోరలకు చిక్కుతుంది. ఈ మార్పులకులోనే చివరికి నశిస్తుంది. కానీ పారమార్థిక స్థాయికి చెందినటువంటి నిర్గుణ బ్రహ్మకు ఈ షడ్వికారాలు అంటవు. అంటే నిర్గుణ బ్రహ్మ కాల పరిచ్ఛేదరహితం. కూటస్థం పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం కంసాలి వాడేటువంటి దిమ్మ, అది కదలకుండా స్థిరంగా ఉంటుంది. దాని మీద కంసాలి కాల్చినటువంటి బంగారాన్ని పెట్టి దానికి రూపురేఖలు తెస్తాడు. అలాగా బంగారం ఎన్ని మార్పులు చెందినా సరే దాని కింద ఉన్న దిమ్మ మాత్రం చెక్కు చెదరదు. బంగారం వికారాలు చెందడానికి తోడ్పడుతుంది అది, కానీ తను మాత్రం మారదు. ఆ దిమ్మ కుదురుగా లేకపోతే కంసాలి తన పని తేలిగ్గా చేయలేడు. ఒక్కోసారి చూడండి, పూజ చేయడానికి మనం కూర్చుంటాం, ఆ పీట కుదురుగా ఉండదు. మనం వంగినప్పుడల్లా అది కదులుతూ ఉంటుంది. అప్పుడు మనం సరిగా పూజ చేయలేం. అంటే ఏ పని చెయ్యాలన్నా కూడా దానికి ఆధారంగా ఉన్నటువంటి పీట, దిమ్మ, వస్తువు కుదురుగా ఉండాలి. అంటే ఒక వస్తువు మారాలి అంటే దానికి అధిష్టానంగా మారని ఆధారం ఒకటి ఉండాలి. మన కుటుంబ పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయి. మన శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది. చిన్న వయసులో మనం నిలువుగా ఎదుగుతాం. ఒక వయసు వచ్చాక ఇక అడ్డంగా ఎదుగుతాం. మన మనస్సు అనేక రాగద్వేషాలకు లోనవుతూ ఉంటుంది. దానికి అధిష్టానంగా మారని ఆధారం ఉండాలి. మన కుటుంబ పరిస్థితులు నిరంతరం మారుతూనే ఉంటాయి. మన శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది. ఒక చిన్న వయసులో ఉన్నప్పుడు మనం నిలువుగా ఎదుగుతాం.
ఒక వయస్సు వచ్చాక అడ్డంగా ఎదుగుతాం. మన మనస్సు అనేక రాగద్వేషాలకు లోనవుతూ ఉంటుంది. ఇన్ని మార్పులు అవుతున్నాయి అంటే మారకుండా వాటికి ఆధారంగా ఉండే ఒక అధిష్టానం ఉండాలి. ఈ అధిష్టానం ఈ మార్పులు జరగడానికి సహకరించడమే కాదు, వాటిని సాక్షిభూతంగా చూస్తుంది కూడా. మారుతున్న వస్తువుల్ని చూస్తున్నది మారకూడదు. స్వామీజీ పొద్దున్న ఒక సత్సంగంలోనూ సాయంత్రం ఇంకొక సత్సంగంలోనూ బోధ చేస్తూ ఉంటారు. పొద్దున్న సత్సంగం సాయంకాలపు సత్సంగం కంటే భిన్నంగా ఉంది అని చెప్పాలి అంటే ఆయనలో ఏ మార్పు ఉండకూడదు. పైగా ఆయనే 2 చోట్ల కూడా బోధ చేస్తూ ఉండాలి. పొద్దున్న ఒకరు సాయంకాలం ఇంకొకరు బోధ చేసినట్లయితే ఈ సత్సంగాల మధ్య ఉన్నటువంటి భేదం తెలియదు. అదీ కాక ఆయన మార్పు చెందకుండా ఉంటేనే మార్పు ఉన్న ఈ 2 సత్సంగాలను గమనించగలరు. అంటే మార్పును గమనించే వ్యక్తి మార్పుకు లోను కాకూడదు. అందువల్ల చైతన్యాన్ని కూటస్థంతో పోల్చాడు కృష్ణ పరమాత్మ. కంసాలి ఈ దిమ్మ మీద బంగారాన్ని ఎన్ని సుత్తి దెబ్బలు కొట్టినా సరే అది చెక్కు చెదరదు, అలాగే నిశ్చలంగా ఉంటుంది. అలాగే శరీరం అనే బంగారానికి, మనస్సు అనే బంగారానికి ఎన్ని సుత్తి దెబ్బలు కలిగినా వాటికి లోను కాకుండా సాక్షిభూతంగా చూసే అధిష్టానం ఒకటి ఉంటుంది. శరీరానికి కలిగే సుత్తి దెబ్బలు, దానికి కలిగే అనేక మార్పులు, అనేక అనుభవాలు, మనస్సుకు కలిగేటువంటి సుత్తి దెబ్బలు, మనస్సును కలవరపరిచే అనుభవాలు. కానీ వీటన్నింటికీ కూడా అతీతంగా ఉండేది నిర్గుణ బ్రహ్మ. కూటవత్ తిష్టతి ఇది కూటస్థః. ఒక దిమ్మెలాగా కదలకుండా ఉండేది నిర్గుణ బ్రహ్మ. ఆ తర్వాత శాశ్వతం ధ్రువం. ధ్రువం అంటే శాశ్వతం, కాలాతీతం, సర్వగతం, అచలం. ఈ పదాలు నిర్గుణ బ్రహ్మ దేశ అతీతం అని సూచిస్తే, కూటస్థం ధ్రువం అన్న పదాలు నిర్గుణ బ్రహ్మ కాలాతీతము అని సూచిస్తాయి. ఈ 4 పదాలను కలిపితే కృష్ణ పరమాత్మ దేశ కాల అవధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం. దీంతోనే మొదలవుతుంది నారాయణీయం. సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడు తిరుపతిలో ఉన్నాడని ఎలా చెప్తాం? 2 పరస్పర విరుద్ధంగా లేవా? సర్వవ్యాపకుడైన భగవంతుడు గురువాయూరులో కూడా ఉన్నాడు అంటే అప్పుడు సరిపోతుంది. ఇలాగా కూటస్థం అచలం ధ్రువం ఆయన. నిర్గుణ బ్రహ్మను కొంతమంది యోగంలో భాగంగా ధ్యానం చేస్తారు. శ్రవణ మనన నిధిధ్యాసలలో భాగంగా ధ్యానం చేస్తారు. గుణాలు లేనటువంటి బ్రహ్మ మీద ఎలా ధ్యానం చేస్తాము? ఈ నిర్గుణ బ్రహ్మ స్థాయికి ఎదగాలి అంటే దానికి జ్ఞాన యోగ్యత ఉండాలి. జ్ఞాన యోగ్యత పొందడానికి కావలసినటువంటి అర్హతలు ఏమిటి? వాటిని రాబోయే శ్లోకంలో చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. నిర్గుణ ఈశ్వర ధ్యానం చేయడానికి కావలసినటువంటి అర్హతలను ఉపనిషత్తుల్లో మనం చూస్తాం. ఆ అర్హతను సాధన చతుష్టయ సంపత్తిగా అభివర్ణిస్తాయి వేదాలు. అవి వివేకం, వైరాగ్యం, ముముక్షుత్వం, సమాధి, షట్క సంపత్తి. వాటిని 4వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ టూకీగా చెప్తున్నాడు. ఇంద్రియగ్రామం సన్నియమ్య. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియాలు బాహ్యముఖంగా ఉంటాయి. అవి ఎంతసేపు బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటాయి. అవి సంచరిస్తే పర్వాలేదు, కానీ వాటి వెంట మనస్సును కూడా లాక్కుపోతాయి. శ్రద్ధగా గీతాబోధ వింటూ ఉంటే హఠాత్తుగా ఊడిపడ్డ బల్లి మీద కన్ను యొక్క చూపు పడుతుంది. అది వెంటనే మనస్సును బోధ నుంచి ఇక అటువైపు తీసుకుపోతుంది. బాహ్యముఖంగా పరుగులు తీస్తున్నటువంటి ఇంద్రియాలను ఎందుకు అదుపులో పెట్టాలి అంటే, అంతకుముందు కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? నిర్గుణ బ్రహ్మ
ఇంద్రియ అగోచరం అని అన్నాడు. ఇంద్రియాలకు అవదు అంటే నిర్గుణ బ్రహ్మ ఒక స్థూల వస్తువు కాదు, స్థూల వస్తువుగా అనుభవంలోకి రాదు. నిర్గుణ బ్రహ్మ ఆబ్జెక్ట్ కాదు. కానీ అటువంటి నిర్గుణ బ్రహ్మ ఉంది అంటే ఎలా ఉంటుంది? ఈ సృష్టిలో స్థూల వస్తువుగా చూడలేని వస్తువు ఒకటి ఉన్నది. అది స్థూల వస్తువులన్నింటినీ చూసే నేను, అంటే సబ్జెక్ట్ అయిన నేను ప్రపంచాన్నంతటినీ కూడా విస్తారంగా చూసే నా విశాల నేత్రాలను నేను చూసుకోలేను. అందరినీ తేరిపారా చూసే నన్ను నేను చూసుకోలేను. అనుభవించలేనిది ఏదైనా ఉంది అంటే అది అన్నింటినీ అనుభవించే నేనే. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నేనే, అది ఎన్నటికీ అనుభవింపబడే వస్తువు కాదు ఎన్నటికీ. అందువల్ల నిర్గుణ బ్రహ్మ నాకు భిన్నంగా లేదు. అంటే నిర్గుణ ధ్యానం అంటే ఆత్మధ్యానం. నిర్గుణ బ్రహ్మ మీద ధ్యానం చేయాలి అంటే నా మీదే నేను ధ్యానం చేయాలి. నా మీద అంటే నా శరీరం మీద కాదు. శరీరం నాకు ఆబ్జెక్ట్గా తెలుస్తోంది. నిర్గుణ ధ్యానాన్ని పూజ స్వామీజీ ధ్యానం చేసే సాధకుని మీద ధ్యానం అని అంటారు. అంటే సాధక ధ్యానం. వీటి వివరాలు మళ్ళీ సందర్భం ఇచ్చినప్పుడు చూద్దాం. నేను చేసే ధ్యానం నా మీదే కాబట్టి నా ఇంద్రియాలు బాహ్యముఖంగా పరుగులు తీయడానికి కుదరదు. బాహ్యంగా పరుగులు తీసే ఇంద్రియాలు బాహ్య వస్తువులనే చూస్తాయి. కానీ నేను నా మీదే ధ్యానం చెయ్యాలి. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాశ్చవలోకయన్ అంటూ 6వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ కంటి చూపును ఎటూ పోనీయక తన నాసికాగ్రం మీదే చూపు నిలపాలి అని అన్నాడు. అంటే అక్కడ అర్థం చూసాం కదా మనం. ముక్కు మీద ధ్యానం చెయ్యమని కాదు, అంటే కన్నును ఎటూ వెళ్ళనివ్వకూడదు అని అక్కడ అర్థం. అంటే బాహ్య వస్తువులని చూడకూడదు. ఇంద్రియ గ్రామం, గ్రామం అంటే పల్లెటూరని కాదు, సమూహము అని అర్థం. పల్లెటూరిని గ్రామం అని ఎందుకంటారు అంటే అక్కడ కొన్ని ఇళ్ల సమూహం ఉంటుంది కాబట్టి ఇంద్రియ గ్రామం అంటే 5 ఇంద్రియాల సమూహం. సాధకునికి ఉండవలసినటువంటి మొట్టమొదటి అర్హత ఇంద్రియ నిగ్రహం. సర్వత్ర సమబుద్ధయ. సమబుద్ధి అంటే సమత్వం, దాన్ని పాటించడం. అంటే ఎటువంటి ఒడుదడుకులు ఎదురైనా కూడా చలించకపోవడం. అంటే రాగద్వేషాలకు అతీతంగా ఉండడం. ఒక వస్తువు మీద తీవ్రమైనటువంటి రాగం ఉంటే మనస్సు ఆ వస్తువు వెంటే పరుగులు తీస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక వస్తువు మీద తీవ్రమైన ద్వేషం ఉన్నా సరే దాని మీద ద్వేషంతో దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందువల్ల తీవ్రమైనటువంటి రాగద్వేషాలు ఉంటే మనస్సు నిశ్చలంగా ఉండదు. అలాగా నిశ్చలంగా లేని మనస్సు ధ్యానం మీద శ్రద్ధ చూపలేదు. అందువల్ల రాగద్వేషాలను తగ్గించుకోవాలి. సాధకునికి ఉండవలసినటువంటి 2వ అర్హత మనస్సును స్థిరపరుచుకోవడం. సర్వభూత హితేరతా. సర్వభూత హితేరత అంటే సకల ప్రాణుల మంచి కోరేవాడు, సర్వమానవ సౌభ్రాతృత్వం ఉండేవాడు. అంటే స్వార్థపూరిత మనస్సు లేకుండా విశాల దృక్పథం ఉన్న వ్యక్తి. అటువంటి భావనను పెంపొందించుకోవడానికి మన ప్రార్థనలు అద్భుతంగా తోడ్పడతాయి. సర్వే భవంతు సుఖినః. ఆ సర్వే తర్వాత ఎవరో చెప్పలేదు, అది మనుష్యులు అవ్వచ్చు, సర్వ హిందువులు అవ్వచ్చు, సర్వ ప్రాణికోటి అవ్వచ్చు. ఓం తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః
ఊర్ధ్వం జిగాతు భేషజం సన్నో అస్తు ద్విపదే సంశతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. పురుష సూక్తం. 2 కాళ్ళు, 2 కాళ్ళ జంతువులు, 4 కాళ్ళ జంతువులు, 6 కాళ్ళ క్రిములు, 8 కాళ్ళ కీటకాలు అన్నీ కూడా బాగుండాలి. ఇతర కష్టాలను నా కష్టంగా భావించాలి అంటే నా మనస్సు చాలా సున్నితంగా ఉండాలి. తోటివారి మీద సానుభూతి ఉండాలి. ఇటువంటి విశాల దృక్పథాన్ని ఎలా పెంచుకోవడం? నా కుటుంబాన్నే నేను సరిగా చూసుకోలేకపోతున్నానే, ఎంత చేసినా నా భార్య పిల్లలను తృప్తిపరచలేకపోతున్నాను, నా మీద వారికి ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి అని అనుకుంటాను. దానికి జవాబు చాలా తేలిగ్గా, రోజు ఒక ప్రార్థన చేస్తే ఆ చేసినటువంటి ప్రార్థన వల్ల కొంత పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని జగత్తుకు ధారపోయాలి. అంటే ఎవరు ఎక్కడ బాధపడుతూ ఉంటే వారికి ఈ ప్రార్థన చెందుగాక అని అనుకోవాలి. ఇటువంటి నిస్వార్థ ప్రార్థనతో మీలో ఇటువంటి నిస్వార్థ ప్రార్థన మీలో దయాగుణాన్ని, జాలిని పెంపొందిస్తుంది. అటువంటి సున్నితమైనటువంటి మనస్సు లేకుండా బ్రహ్మధ్యానం అన్నది చేయలేరు. అంటే దీనికి చాలా సంస్కరింపబడినటువంటి మనస్సు కావాలి. సంకుచిత మనస్సు సరిపోదు. సాధకునికి ఉండవలసినటువంటి 3వ అర్హత అందరి మేలు కోరాలి. ఈ అర్హతలన్నీ దేనికి? జ్ఞానయోగానికి లేదా నిర్గుణ ఈశ్వర ధ్యానం చేయడానికి. ఇది భక్తిలో అత్యున్నతమైనటువంటి స్థాయి. దీనికి రావడానికి అర్హత ఉండాలి. ఆ అర్హతను జ్ఞానయోగ్యత అని అంటారు. ఈ జ్ఞానయోగ్యత ఉన్న వ్యక్తి నిర్గుణ ఈశ్వర ధ్యానం చేయగలడు. అటువంటి ధ్యానం చేయడం వల్ల కలిగే ఫలం ఏమిటి? తేమాం ఏవ ప్రాప్నువంతి. అటువంటి వారు నన్నే పొందుతున్నారు. అటువంటి వారు అంటే ఎటువంటి వారు? నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసేవారు నన్నే పొందుతారు, అంటే మోక్షాన్ని పొందుతారు. ఏవ పదాన్ని 3 సార్లు వాడాలి. తే ఏవ మాం ప్రాప్నువంతి, వారు మాత్రమే మోక్షాన్ని పొందుతారు, వేరే ఎవ్వరూ పొందరు. తే మాం ఏవ ప్రాప్నువంతి, వారు మోక్షాన్నే పొందుతారు, చిన్న ఫలితాలను పొందరు. తే మాం ప్రాప్నువంతి ఏవా, వారు మోక్షాన్ని నిస్సందేహంగా పొంది తీరుతారు. మొదటి జవాబును 2వ జవాబును పోల్చి చూస్తే మొదటి జవాబులో సగుణ ఈశ్వర ధ్యానం చేసేవారు గొప్పవారు అని అన్నాడు. ఇప్పుడేమో నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసేవారు నన్నే పొందుతారు అని అంటున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది అందరికీ 2 కావాలి. తర్వాత శ్లోకంలో భగవానుడు నిర్గుణ ఈశ్వర ధ్యానం ప్రత్యక్షంగా కష్టం అని అంటున్నాడు. ఎందుకు అలా అంటున్నాడు? ఆ వివరాలన్నీ కూడా మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.